హాయ్ ఫ్రెండ్స్, వంజంగి వెళ్దామా మరి? ఇవాళ అయితే మా ప్రయాణం వంజంగికి అయితే స్టార్ట్ అయింది. ఇది మీకు పాడేరు దగ్గరలో ఉంటుంది. మేమైతే సింపుల్గా పల్సర్ బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యాం. పాడేరు రూట్ మాకు ఘోరంగా ఉంది. అసలు నైట్ అయితే మంచు, ఫ్రంట్ రోడ్ అయితే కనిపించట్లేదు. మా వాళ్ళిద్దరు లారీ అద్దాలే, ఇంకా వాళ్ళకి సరిగా కనిపిస్తుందని చెప్పి నేను ట్రై చేశాను లాస్ట్కి. మేము 4 years తర్వాత వెళ్ళాం. ఇంత చేంజ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం టూరిజం స్పాట్ అయితే చేశారు. ఇంతకుముందు ఈ చెక్ పోస్ట్ కానీ ఇన్ని రిసార్ట్స్ కానీ ఏవీ లేకుండా డైరెక్ట్ కొండ ఒక చాలా దగ్గర వరకు మేమైతే రీచ్ అయిపోదాం వెహికల్ మీద. ఇప్పుడు టికెట్స్ కూడా స్టార్ట్ చేశారు. మేమైతే ఏం చేసేది ఏం లేక ఇంకా అక్కడే పక్కనే ఉన్న ఒక చిన్న రిసార్ట్ దగ్గరలో ఆడికి ఒక 300 సమర్పించి మా టెంట్కి, మళ్ళీ మేము తెచ్చుకున్న టెంట్కి ఒక 300 సమర్పించి అక్కడ టెంట్ వేసుకోవడానికి మాకు ప్లేస్ ఇచ్చాడు. We're running out of options. I didn't know then, but we took every precaution. Now you're holding back, but I can hear the pain underneath. ఫైనల్గా మా టెంట్ వేయడం అయితే పూర్తయింది. మా వాడు అప్పుడే లోపల దూరేశాడు. ఎంత బేగా టెంట్ వేసినప్పుడు మాత్రం ఏం లేదు, ఇప్పుడు మాత్రం దూరిపోయాడు లోపలికి. మా తమ్ముడు బంటి, మాలాగే ఇక్కడ ఇంకో ఇద్దరు కూడా టెంట్ వేసుకున్నారు. ఒక కానీ మాకు కిందన అంతా అడిగేసి వచ్చాం, కానీ వాళ్ళు మినిమం ఒక 800 అలా అడిగారు. మా టెంట్ తెచ్చి మేము వేసుకోవడానికి. ఇంకెక్కడ బయట వేయడానికి అయితే వాళ్ళు అలో చేయట్లేదు. మొత్తం అందరూ ఒకటే మాట మీద ఉన్నారు, ఒక యూనియన్ లాగా. ఈ బంగాళదుంప కర్రీకి 120 రూపాయలు. బంగాళదుంప అనకరా బాబు, చికెన్ రా బాబు, చికెన్ 20 రూపీస్ లాస్ట్. మేము వచ్చిన ప్లేస్కి ఇంకో గ్యాంగ్ అయితే వచ్చారు. వాళ్ళు కూడా 300 సమర్పించి. ఓకే, ఎనీవేస్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళదే. ఈలో మా బంటి బాబు ఎంటర్టైన్మెంట్ చూడండి. ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోయింది, కానీ లాన్ చలి ఎరిగేసేస్తుందని చెప్పి బయటకు వచ్చాం. మా టెంట్ అయితే చలి కాయలేదు. స్లోగా అలా మంచు ఎక్కువ అవడం స్టార్ట్ అయింది. 12 దాటిందో కానీ ఇంకా ఫుల్ మంచు. అసలు చూడండి బయట, అసలు నాకు ఇంకా కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం మొత్తం మబ్బుగా ఉంది అక్కడ. ఇదే మేము లాస్ట్ మొత్తం ఇదంతా కూడా రిసార్ట్ టైప్ అనమాట. మేము బయటకు వెళ్ళాక ఇంక మళ్ళీ లాన్ దూరేసాను. అసలు మంచు తలమే పడుతుంది అలాగా. చూడండి అలా స్నోఫాల్ టైప్లో అవుతుంది. మా వాళ్ళు లోపల కూర్చొని ఏదో చేస్తున్నారు, కానీ నేను అది చెప్పను. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. 3 అయింది, ఇంకా వెహికల్స్ నిల్వ చేయడం అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా మా హైదరాబాద్ అన్న అయితే బయటికి తీసాం. ఒక సింగిల్ బైక్ కదా, ఎలా ఉంటుందో చూడాలి. మరి మేము ముగ్గురం కలిపి వెళ్ళాలి. మావాడు చిన్న ఇష్యూ చేద్దామని చూసాడు, ఎందుకంటే అక్కడ కార్స్ వాళ్ళని సింగిల్ టికెట్ మీద అలౌ చేస్తున్నారు. బైక్స్ మీద ఉన్న వాళ్ళకి సింగిల్ టికెట్, ఇండివిజువల్గా ఒక పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. మావాడు చిన్న డిస్కషన్ పెట్టాడు, కానీ ఇంకా ఎందుకులే అనేసి ఇంకా లైట్ తీసుకున్నాడు. ఏమో మేము చూడలే కదా, ఇక్కడ తీసుకోలేదని మేము సరదాగా మాట్లాడుతున్నాం అంతే. ఎప్పుడప్పుడు గేట్ తీస్తే వచ్చేద్దామని మొత్తం రెడీగా ఉన్నారు. దారిలో అయితే ఒక కార్ అయిపోయింది కొండెక్కలేక. మా ఐరావతం కూడా మాకు హ్యాండ్ ఇచ్చింది యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎంతైనా కాస్తుంది ముగ్గురిని. సింగిల్గా మా వాడిని ఇంకా కొండెక్కేసి వెళ్ళిపోమన్నాం. కొండ మీద వాడు వెయిట్ చేశాడు. టాప్ కాదు, ఏదో కొంత సగం వరకు రీచ్ అవుతాం. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే. మీకు ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఆటోస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి బొలెరోస్ కూడా ఉంటాయి. మీరు దాని మీద అయితే వచ్చేయచ్చు. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటాడు అప్ అండ్ డౌన్కి. మా వాళ్ళు ఇక్కడ చీకులు అయితే తీసుకుంటున్నారు రెడీగా. చీకులు కాల్పెట్టినాడు మావాడు. మాడి చాపెట్టి లేకుండా ఇక్కడే. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? బ్రో మా వాడు చూడాలి, ఎక్కలేక ఎక్కుతాడు కొండ. పాప మన రెచ్చగొట్టి ఎక్కుతున్నాడు ఇంకేదోలాగా. ఆ ముసలోళ్ళు అన్ని చూపించి, కానీ ఏదో ఒక దగ్గర అయితే కూర్చొనిపోయాడు పాపం. వాడికి ఆల్రెడీ పులుసు కారిపోయింది. ఎట్లా అనిపించింది బ్రో? సూపర్, మస్తు నల్లాపోతున్నాం, కానీ ఎలా అనిపిస్తుంది వెళ్తూ. ఓకే బ్రో, కమాన్, యూ కెన్ డూ ఇట్. కనబట్టలేదు, లైట్ వేసుకో బ్రో. పళ్ళు తెంగి. మీకు ఇక్కడ కొండ ఎక్కిన వెంటనే షాప్స్ ఉన్నాయి చాలా వరకు. వాటర్ బాటిల్స్ కానీ చీకులు కానీ. బ్రో చీకా బ్రో, బ్రో చీకులు ఎలాగ ఉన్నాయి? ఏదో ఉంది బ్రో, అది ఏదో ఇచ్చేస్తున్నారు, మేము ఏదో తినాల్సి వస్తుంది. కష్టం బ్రో. ఎక్కడ ఉన్నారా పొలతో కూర్చొని అంతలేదు రామన్. పైకి వెళ్ళే కొద్దీ మాకు అలా మంచు పెరిగిపోతుంది. ఆయాసం కూడా అదే విధంగా వచ్చేస్తుంది. బ్రీతింగ్ కొంచెం అనీజీగా అవుతుంది. మా వాళ్ళు అయితే మాట్లాడితే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా మా ఒక్కలేమో అనుకుంటే మాలాగా ఇంకా చాలామంది అలాగే ఉన్నారు.
ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పోతున్నారు పాపం. మీరు ఆ ఫ్లాష్ చూసేదంతా కూడా కొండే, అలా స్ట్రైట్గా మీదకి వెళ్ళిపోవడం. ఇంకా మీకు ఒక మంచి ట్రెక్కింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు మాత్రం వస్తే నడిచే రావాలండి, మీరు బండే రాదు మీదకి. ఫైనల్గా ఏదో అలాగా కష్టపడి కొండ మీదకి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఓపిక అయితే మెచ్చుకోవాలి పాపం, వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. మీదకి వచ్చాం, ఏమీ లేదు. మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి 4:30 అయితే అయింది. ఇంకా 4:30 నుంచి చుట్టూ చూడండి మాకు చాలామంది అయితే వచ్చారు. కిందనే వ్యూ అది, అవన్నీ ఇందాడు మేము చూసారు కదా టెంట్లు అవన్నీ. వేడివేడిగా నూడిల్స్ వేస్తున్నాడు. మాకు తినాలి యాక్చువల్లీ సాటర్డే, సో నేను తినకూడదు. మా వాళ్ళు తింటారంటే ఇంకా మంచి ఆకలి మీద ఉన్నారు. అది ఎగ్ నూడిల్స్ వెజ్ అయితే నేను పక్క తిందును. 70 రూపీస్ అయితే తీసుకున్నాడు. మాడు తిన్నోడిని అయితే అడుగుదాం ఆగండి. ఒక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చాడు, తినేటప్పుడు చెప్తాను మీకు ఎలా ఉన్నది. వేడి వేడి మ్యాగీ తింటావు బ్రో? సూపర్, ఆగలేస్తుంది బ్రో. We're running out of options. I didn't know them, but we took every precaution. Now you're holding back, but I can hear the pain underneath your breath. I can feel the shame running through your head. I just wanna stop it. I just wanna stop it. Where do you turn when you need someone? Where do you hide when you just can't run? Where do you go when you have no home? When you have no hope? What do you do when you're losing sleep? When real life doesn't beat your dreams. I just wanna know if you feel it too. Is it me and you? All alone in a crowded room. You don't know what I've been through. I don't know your past, but I would never claim to. నైట్ చీకట్లో ఎలాగొచ్చామో తెలియదు కానీ కింద చూడండి ఆ 3వ కొండ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసాం. నైట్ చీకట్లో ఏం తెలియలేదు కానీ దిగినప్పుడు కూడా తీరిపోతుంది, ఎక్కినప్పుడు అనుకున్నాం కానీ మెల్ల దిగాలి. అటుగా ఇటుగా ఏమైనా అయిందంటే ఇంకా అంతే, జాగ్రత్తగా లోయలో నుంచి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవాల్సిందే. కొంచెం అడుగులు జాగ్రత్తగా వేయాలి. చాలా డేంజరస్ ఉంది స్పాట్ మాత్రం, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎన్నాలని ఇంకా బావిల్లో కప్పల్లాగా ఇంట్లోనే కూర్చుంటారు. ఎంజాయ్ చేయండి రా అప్పుడప్పుడు ఇలా వచ్చి. సార్ జస్ట్ ఫర్ కిడింగ్. ఫైనల్గా మేమైతే కిందకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మీరైతే మీ లైఫ్లో ఇలాంటి ఒక చిన్న ట్రిప్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పీపుల్ మే చేంజ్ బట్ మెమరీస్ అలా కాదు కదా. మీకుండే అప్పుడప్పుడు చెప్పుకోవడానికైనా కొంచెం మెమరీస్ అనేవి ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా లైఫ్లో ఒక్కోసారైనా ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ మీకు ఒక మెమరీ కింద అయితే ఉంటాయి. సో పక్కా అయితే మీరు విజిట్ చేయండి. డిసెంబర్ మంత్ అయితే మీకు చాలా బెస్ట్ ఉంటుంది నిజంగా. ఇప్పుడు అంటే మంచి ఉంది, ఇప్పుడు లేదని కాదు, అప్పుడు ఇంకా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ట్రిప్ అయితే మాత్రం మేము సూపర్ అయితే ఎంజాయ్ చేసాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే లెవెల్ ఎంజాయ్మెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలానే వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్ నౌ.